హలో ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న జగ్గన్న తోట ప్రబల తీర్థం. చుట్టూ పచ్చటి పొలాలు, ఎత్తైన కొబ్బరి తోటల మధ్యలో రంగురంగుల హరివిల్లులు లాంటి ప్రభలను మోసుకుంటూ గోదారమ్మ బిడ్డలు జరుపుకునే ఈ పండుగ చూడటానికి 2 కళ్ళు సరిపోవు. 11 గ్రామాల ప్రభలు ఒకే చోట చేరి శివనామ స్మరణతో మారుమోగబోతున్నాయి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. జగ్గన్న తోటకు 11 గ్రామాల ప్రభలను తీసుకువచ్చే తీరును తిలకించేందుకు నిజంగా 2 కళ్ళు చాలవు. ఆ ఆధ్యాత్మిక సుందర దృశ్యాలను చూసేందుకు లక్షలాది మంది ఆసక్తిగా వేచి చూస్తారు. ఇక్కడి గ్రామస్తులు, యువకులు అశ్చర్బశరభ అల్లల్ల వీర అంటూ బరువైన ప్రభలను భుజాలపై మోస్తూ ఊరేగిస్తారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పండుగను ఈ 2026వ సంవత్సరంలో రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ సంవత్సరం పండుగ మరింత ఘనంగా జరగనుంది. ప్రస్తుతం మనం ముక్కమాల గ్రామం నుంచి వచ్చే ప్రబల దారిలో ఉన్నాము. అక్కడ పోలీసుల బందోబస్తు, పూజారుల మేళ తాళాల నడుమ వైభవంగా ఊరేగుతూ వచ్చేవే ముక్కమాల ప్రభలు. ఇప్పుడు నెదునూరు గ్రామానికి చెందిన ప్రభను చూద్దాం. ఈ బరువుగా ఉండే ప్రభలను మోసేందుకు ఇక్కడి గ్రామస్తులు, భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చిరతపూడి గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రభలను చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ప్రభను పూల మాలలతో, డబ్బుల దండలతో, నెమలి పించాలతో ఎంత అందంగా అలంకరించారో.
ఇప్పుడు వాగ్వేశ్వరం ప్రభలు, అలాగే పుల్లేటికూరు, ఇరుసుమండ ప్రభలను చూద్దాం. ఇవన్నీ కూడా మొత్తం 11 గ్రామాల ప్రభలు అన్ని ఊరేగింపుగా వచ్చి జగ్గన్న తోటకు చేరుకుంటాయి. కనుమ రోజున జరిగే ఈ ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవాన్ని మన దేశ ప్రధాని సైతం ప్రశంసించారు. ఏకాదశ రుద్రుల ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. 2023లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ పెరేడ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటంగా జగ్గన్న తోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం థీమ్ను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. 10వ తరగతి పాఠ్య పుస్తకంలో ఏకాదశ రుద్రుల చరిత్రను ముద్రించారు. ఈ 2026వ సంవత్సరంలో ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇప్పుడు మనం జగ్గన్న తోటకు వెళ్ళి అక్కడి పచ్చడి పొలాల మధ్యలో ఊరేగింపుగా తీసుకువచ్చే గంగలకుర్రు ప్రభను చూద్దాం. ఇక్కడి వాతావరణం అంతా కూడా ఎంతో కోలాహలంగా కన్నుల పండుగగా ఉంది. ఈ ఎడ్ల బండిని చూడండి, ఎప్పుడో నా చిన్నతనంలో చూసా, మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే జగ్గన్న తోట చూడండి, కనుచూపు మేర పచ్చని పొలాలతో ఎంత అందంగా ఉందో. ఈ ప్రదేశంలోనే ఇప్పుడు ప్రభల తీర్థం జరగబోతున్నాయి. ఇక్కడ చూస్తే ఈ ఉత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడి స్క్రీన్స్, డ్రోన్ కెమెరాలు, హెల్త్ చెకప్లు, 11 గ్రామాల ప్రజలు, అలాగే ఎక్కడెక్కడినో నుంచి వచ్చిన భారీ జన సముద్రంతో కన్నుల పండుగగా ఉంది ఈ ప్రాంతమంతా. గంగలకుర్రు ప్రభ ఈ వాగులోకి దిగి కాసేపు సందడి చేసి ఊరేగింపుగా వెళుతుంది. ఇసుక వేస్తే రాలనంత జనం, చుట్టూ ఎత్తైన కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాల మధ్యలో నుంచి గంగలకుర్రు ప్రభను తీసుకువచ్చే దృశ్యాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. పొలాల మధ్యలో నుంచి తీసుకువచ్చి ఈ వాగులో దించి కాసేపు సందడి చేస్తారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. ఈ ప్రాంతంలో ఎలాంటి గుడి గోపురం లేకుండానే 7 ఎకరాల కొబ్బరి తోటలో తీర్థం నిర్వహించబడడం విశేషం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు కొలువుదీరేది దేశం మొత్తం మీద జగ్గన్న తోటలోనే అంటారు. 17వ శతాబ్దంలో సంక్రాంతి కనుమ నాడు ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలోనే సమావేశమై చర్చించారని చారిత్రక కథనం. ఇప్పుడు ఒకసారి జగ్గన్న తోట మధ్యలో ఉన్న 11 గ్రామాల ప్రభల దగ్గరకు వెళ్ళి వద్దాం.
సో ఇది ఫ్రెండ్స్ జగ్గన్న తోట ప్రబల తీర్థం. నిజంగా దీన్ని చూడటానికి ఒక చిన్నపాటి యుద్ధమే చేయాలి. మీరు ఇక్కడికి వస్తే కొంత మనీ క్యారీ చేయండి. ఇక్కడ సిగ్నల్స్ అస్సలు ఉండవు. వెహికల్స్ కూడా దూరంగా పార్క్ చేసి నడిచి రావటం బెస్ట్. ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు చూపించడం కోసం చాలా కష్టపడ్డాను. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.